ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ నమస్తే అందరికీ. ఒక 2 రోజుల్లో ఉత్సాహం, ఉరుకులెత్తే ఆనందం, పరుగులేసే ఆనందంతో మన దగ్గరికి వస్తుంది. ఏంటది? వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా, ఈ దేశ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. రైతులందరూ కూడా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా వినాయకుడికి దండం పెట్టుకోండి, పూజ చేయండి. అయితే ఇప్పుడు కొత్త విషయం చెప్తున్నాను. ఏంటంటే, ఒక సామాన్యుడు ఒక కోటీశ్వరుడితో సహవాసం చేస్తే ఎలాంటి పరిణామం ఎదురైద్దనేది ఒక చిన్న నా ఆలోచనని తెలియజేస్తున్నా. ఒక కోటీశ్వరుడు ఒక సామాన్యుడు పేదవాడితో సహవాసం చేస్తే, పేదవాడింటికి కోటీశ్వరుడు కారు వేసుకుని వచ్చి, అప్పుడు ఏం జరిగిందంటే, మన ఇంటికి రావడమే, మన ఇంట్లో ఉన్న పాత మడత కుర్చీ తీసి గుడిసెలో వేసి దాన్ని శుభ్రంగా దుడిసి ఒక మంచి దుప్పటి వేసి కూర్చోబెట్టి, వంటింట్లో పోయి పాలున్నాయా లేవు అని ఎత్తికి, పక్కింట్లో వాళ్ళని వదిన పాలున్నాయా అక్క పాలున్నాయా, మా స్నేహితుడు రాక వచ్చాడని పాలు తీసుకొని వచ్చి, కాఫీ పొడి కొట్టుకానిచ్చి కంచి దూకి వెనక పోయి కాఫీ పొడి తెచ్చి కలిపి ఇస్తాం. తాగి బాగున్నాయి ఏంట్రా ఏం సంగతి అది ఇదని మాట్లాడి వెళ్తాం. ఈ లోపల మనం మన ఇంట్లో ఎలాగో ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి పక్కింట్లో పోయి ఫ్రిడ్జ్లో వాటర్ తెచ్చి బాటిల్ కూడా ఇస్తాం. సరే అన్నయ్య, ఓకే బాయ్, మంచిగా అంత మంచిగా అని చెప్తాం. అదే నాలాంటి సామాన్యుడు పేదవాడు కోటీశ్వరుడు ఇంటికి వెళ్ళినప్పుడు, ఏరా ఏం సంగతి వచ్చావు ఏంటి అంత బాగానే అంటాడు. సరే కూర్చో అంటాడు. ఇంకంతే కూర్చోమంటాడు. కూర్చోమన్న తర్వాత నార్మల్గా ఒక టీ పెడతారు, టీ పెట్టిస్తారు. ఇచ్చేసి ఇంకంత బాగా, సరే మన ఊరు వచ్చినప్పుడు నేను కలుస్తాలేరా నిన్ను, ఎప్పుడన్నా పని మీద వచ్చినప్పుడు కలుస్తాలే, ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయంటాడు. అంతకు మించి ఇంకేం ఉండదు. ఇక్కడ సామాన్యుడికి కోటీశ్వరుడికి ఉన్న తేడా ఏంటి చెప్పండి? పేదవాడికి కోటీశ్వరుడికి ఉన్న తేడా ఏంటి? గౌరవం మర్యాద పేదవాడి ఇచ్చినంత కోటీశ్వరుడు ఇట్లా పేదవాడికి సామాన్యుడికి. అక్కడ దిక్సూచి ఏంటంటే డబ్బును చూస్తున్నా. డబ్బు ఉంటేనే మర్యాద. న్యాచురల్ కుక్క పడ్డా ఏం కాదు, లేదు మన కుక్కే కాదు. అయితే డబ్బును చూస్తున్నారు. డబ్బును చూసి ఈరోజు మర్యాద అనేది డబ్బుతోనే కొలమానం వేస్తున్నారు. మాట మంచి అన్నీ కూడా డబ్బుతోనే చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో బంధాలు అనుబంధాలు చిన్నగా దూరాలు అయిపోతున్నాయి. డబ్బు వల్లే దూరం అయిపోతుంది. అలాగే స్నేహం, అభిమానం, ఆప్యాయతలు కూడా డబ్బుతోనే చిన్నగా దూరం అయిపోతుంది. తెలుసుకోవాలి. మిత్రులు, స్నేహితులు అందరూ కూడా తెలుసుకోవాలి. డబ్బే